జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అని ఇష్టం లేకుండా రియాక్ట్ అవుతున్నానండి. ఈయనకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రధానమంత్రి తెలంగాణకు వస్తే గుజరాత్ నుంచి ప్రధానమంత్రి వచ్చిండంటాడు. ఈయన పాలమూరుకి వెళ్ళి వచ్చిండా? నన్ను ఇంకా గుండె అంటున్నాడు. నేను ఈయన పాలమూరు పొట్టోడనల్లా? ఏది ఎక్కడ పోతుంది? మన ఒక చైర్మన్ ఆఫ్ వన్ ఆఫ్ ది మీడియా హౌజెస్, పెద్ద మనిషి, మన రెస్పెక్ట్ఫుల్ రాధాకృష్ణ గారు, ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేని ఎన్ని చేసినా ఈ రేవంత్ కూడా చేసిండు. నేను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో నేను మాట్లాడుకుంటా, సార్ కేసీఆర్ దిగిపోయిన రోజు నా భాష కూడా మారుతుందండి అని చెప్పిన. ఇలాంటికి 5 నెలలు అయిపోయింది. నా భాష మాత్రం మారింది. కానీ ఈ రేవంత్ వ్యవహారం చూస్తుంటే మళ్ళీ కేసీఆర్ జమానానే తీసుకొచ్చేటట్టున్నాడు. మనం ఆయనకు రియాక్ట్ అయినామనుకోండి అదే భాషలో, అది మళ్ళీ గట్లనే అవుతుంది ఈ తెలంగాణ రాజకీయాలు. దానికి ఉందాతనం ఎప్పటికీ రాదు. ప్రధానమంత్రి గారిని పట్టుకొని గుజరాత్ నుంచి వచ్చిండు అన్నీ ఏదో గుడ్డు పెట్టుకున్నాట నెత్తి మీద, గాడిది గుడ్డని రాసి పెట్టుకున్నాట కదా నెత్తి మీద. గాడిది గుడ్డు పెడతా అండి? అంటే రాహుల్ గాంధీ పెట్టిన గుడ్డ అది? రాహుల్ గాంధీ గుడ్డ అది ముఖ్యమంత్రి చేసే పనుల? నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది? ఏమి ఎలక్షన్లు నడుస్తున్నాయి? దేశానికి సంబంధించిన, పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఆయన ఒక గుడ్డు పెట్టుకున్నట, కాంగ్రెస్ అభ్యర్థి ఒక గుడ్డు పెట్టుకున్నట. కాంగ్రెస్ అభ్యర్థి కన్నా ఆయన వయసుకు తగ్గట్టు పనిచేయాలి కదా. ఆయన అరవింద్ ఏంది, ఎటువంటి జీవితం? విలాసవంతమైన జీవితం. ఏం విలాసవంతమైన జీవితం అండి? విలాసవంతమైన జీవితం ఉండే మేము నరేంద్ర మోడీ కోసం మేము రోడ్డెక్కినాం. మాకు అవసరం లేకుండే. మాకు 75 సంవత్సరాల మీ లెక్క యావ ఉండదు పదవుల మీద. మేము ఒక నాయకుని కోసం వచ్చినాము, యావ కోసం రాలే. ఏం మాట్లాడుతున్నారండి? దేశంలో స్వాతంత్రం వచ్చినాక అత్యంత ఇంపార్టెంట్ అజెండా తోటి ఎలక్షన్లు నడుస్తున్నాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద, యూనిఫామ్ సివిల్ కోడ్ మీద. దేశం 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ దానికి పోవాలి. పాపులేషన్ని రెగ్యులేట్ చేయాలన్నా వద్దా? చేస్తే ఏ రకంగా చేయాలి? కశ్మీరు మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోయి కోట్లాది మంది టూరిస్టులు పెరుగుతున్నారు అక్కడ. ఒకటే 3 ఫోటోగ్రాఫ్లతోటి మాల్డీవ్స్ని కథం పట్టించి లక్షద్వీప్ని ఏ రకంగా పెంచిండు? అరే దేశంలో ఏం జరుగుతుంది? అయోధ్యలో రామమందిరం వచ్చింది. మీరు గాడిద గుడి పట్టుకొని ఎత్తి మీద పెట్టుకుని ఏందండి? గుడ్లు అమ్ముతుర్రా? మళ్ళీ అదే రిజర్వేషన్ ముచ్చట తీసిండు. ఇది కేవలం 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు ఈ పని రోజు ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ నిన్న జహీరాబాద్లో ఆయన ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింల కోసం తగ్గనిచ్చే ప్రసక్తే లేదు, చెయ్యనియనని చెప్పేసిండు ఆయన. మళ్ళీ చెప్పలేదంటాడు ఈయనకు హిందీ రాదా? ఆడు వేయండు ఆప్కి అదాలత్లో వేయండు, మై హిందీ మై ప్రాక్టీస్ అన్నాడు. ఈ హిందీ మయ్యా, ఇంగ్లీష్ మయ్యా, అది ఏ భాష? What kind of a chief minister is he?
సమస్యలు ఏమున్నాయి దేశంలో, మీ స్టాండ్ ఏంది? జీవన్ రెడ్డి గారు మీ లెక్క యావతోటి ఎలక్షన్లు మన రాజకీయాలలో లేమేమో. వీఆర్ హియర్ ఫర్ నరేంద్ర మోడీ అని చెప్తున్నా. భారీ మెజారిటీ తోటి బీజేపీ గెలుస్తుంది ఈ సీటు. మీకు వయసుకు తగ్గట్టు మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి, మీ వయసుకు తగ్గట్టు వ్యవహారం చేయండి. గుడ్లు మోసుడు ఏందండి? ఆ రేవంత్ ఏం చిన్న పోరాడు కాదు కదా, ఆయన కూడా 54 ఏళ్ళు ఉన్నాయి. आप भी है, यहाँ पे उर्दू मीडिया भी है. मुसलमान को रिजर्वेशन कोई नीयत से दिया बोले तो नरेंद्र मोदी है ईडब्ल्यूएस में. नरेंद्र मोदी दिया रिजर्वेशन. कांग्रेस वाले क्या जक मारे क्या 70 साल से? क्यों जाके बीसीओ का लूट के देना? आप नहीं थे क्या सरकार में? नियत नहीं था तुम्हारे को मुसलमानों के लिए कुछ करने के लिए? Muslims can enjoy EWS reservation. రిలీజియస్ ప్రాతిపదికన ఉన్న ముస్లిం రిజర్వేషన్ తీసేస్తా అన్నాడు నరేంద్ర మోడీ. ఫస్ట్ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించండి ఈడబ్ల్యూఎస్లా. యూ కెన్ యూటిలైజ్ ఫ్రమ్ ద 10%. मुस्लिम्स हैव टू थिंक. भगवान दिया ना, दिमाग दिया ना, सोचो ना. ఇక రైతులకు చెప్తా ఉన్నా, చెరుకు రైతులకి మళ్ళీ ఇలా ఇంకో స్టేట్మెంట్ చేసిండు. ఏందది? ఫస్ట్ ఏం చేసిండు, ప్రభుత్వం రాగానే చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. ఎలక్షన్లలో ప్రభుత్వం రాగానే చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. ప్రభుత్వం వచ్చినాక కమిటీ వేసిండు. ఆ కమిటీ వేసిన కమిటీ టైంపాస్ చేసింది 2 నెలలు. 2 ట్రిప్పులు కొట్టింది. ఓ మెట్పల్లికి కొట్టింది, ఓ బోధానికి కొట్టింది ఫోటోలు దిగనికే. ఏమన్నది 2025 డిసెంబర్ నాటికి తెరుస్తామన్నది. తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నేను కుల్లా చెప్తున్నా, మీ ఎన్సీఎల్టీలు పుల్సీఎల్టీలు పక్కకు పెట్టుర్రి. మీరు అంతర్జాతీయ సంస్థతోటి వాల్యుయేషన్ చేపియండి, దాన్ని బహిర్గతం చేయండి, చెక్కు తీసుకోండి, మేనేజ్మెంట్కి అప్పచెప్పుని 1 మంత్ లోపల ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. మీరు బహిర్గతం చేసిన డేట్కి వెళ్ళి 1 మంత్ లోపల. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్సిబుల్ మంత్రులతోటి మాట్లాడి చెప్తున్నా. నేను అట్లా నేను చెప్తున్నా అని మొన్న వచ్చిండు ఇడికి, ఆ కలెక్టర్ రౌండ్కి వచ్చిండు. వచ్చి మళ్ళీ స్టేట్మెంట్ మార్చిండు. సెప్టెంబర్ 17కి తెరిపిస్తా అన్నాడు. ఇలా మళ్ళీ కొరట్లకు పోయిండు, మళ్ళీ స్టేట్మెంట్ మార్చిండు. ప్రక్రియని కమిటీ చేసినాము, కానీ కమిటీ రిపోర్ట్కి సంబంధం లేకుండా సెప్టెంబర్ 17కి ప్రక్రియ మొదలు పెడతా అంటుండు. నువ్వు కమిటీ చేసినావు ఎందుకు? అసలు నీకు ఏమన్నా నీ ఒక స్టేట్మెంట్కి ఇంకో స్టేట్మెంట్కి ఏమన్నా పొంతనుందా? గాలికి ఉన్నది, గాలి మాటలు, గాలి చేష్టలు. ఏం చేసిండు? గాడిద గుడ్డు చేసిండు. ఏం చేసిండు? గాడిద గుడ్డు చేసిండు. తెలంగాణలో కోట్లాది మందికి బువ్వ పెట్టేదోరు నరేంద్ర మోడీ పెడుతున్నాడు. తెలంగాణలో నేషనల్ హైవే లక్షల కోట్లు పెట్టేది నా నియోజకవర్గంలో. ఇప్పుడు ఒకటే రోడ్లో 4100 కోట్ల రోడ్డు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలే? నడుస్తూనే ఉన్నాయి కదా పనులు. ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు రాలే? నడుస్తూనే ఉన్నాయి కదా పనులు. రామగుండం ఓళ్ళు తెరిచిండ్రు. రాహుల్ గాంధీ గుడ్డు తెరిచిందా? ఓళ్ళు తెరిచిండ్రు రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ. $420 बन के रह जाता है नो हिस्ट्री में. 420గా మిగిలిపోతాడు రేవంత్ హిస్టరీలా. ఏం మాట్లాడుతున్నాడండి?
పసుపు బోర్డు మీద గెజెట్ వచ్చినాక కూడా పసుపు బోర్డు రాలేదు మోడీ చెప్పలేదంటే మోడీ ఏం చెప్పిండు? మరి నిజామాబాద్లో ఏం చెప్పిండు? అక్టోబర్ 1 నాడు మహబూబ్నగర్లో ఏం చెప్పిండు? 3వ తారీఖు నాడు ఇందూరు మీద ఏం చెప్పిండు? ఈ మధ్య ఆదిలాబాద్లో చెప్పిండు. ఇక రోజు చెప్తామా తెలంగాణ వచ్చిందని? కార్యాలయాలు రావాలని మళ్ళీ చెప్తున్నా. నేను వాగ్దానం చేసి తెచ్చినోడు నేను చెప్తున్నా ఇందూరు గడ్డనే అవుతుంది దాని కార్యాలయం, దేశవ్యాప్తంగా కూడా అవుతుంది. మీకేంది నొప్పి? ఈ ఒక్క జగన్ ఎందుకు? 7 పసుపు పడితే అన్ని జిల్లాల కార్యాలయాలు అవుతాయి. ఏది మన అంటే బుడ్రకాన్ లెక్క వీధి నాటకాలు వేసేటోళ్ళు లెక్క నడిచింది అలా సభ. గుడ్లు పట్టుకొని పోరాళ్ళ చేష్ట లెక్క అవుతున్నది ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. అందుకనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఇది. నాకు బాధ, భారతీయ జనతా పార్టీ సరిగ్గా పని చేసుకొని ఉంటే 4 ఏళ్ల నుంచి ప్రభుత్వం మాదే ఉంటే మేము చేసిన తప్పుతో వీళ్ళు వచ్చారు. నేను ఓపెన్గా చెప్పిన మస్తాల మళ్ళీ చెప్తున్నా, జోకర్ పార్టీ తయారైపోయింది కాంగ్రెస్ పార్టీ. అని ఏమైనా ఉందాతనం వ్యవహారం ఏమైనా ఉందా? రైతుల మీద ఏమైనా సీరియస్నెస్ ఉందా? రోజుకో స్టేట్మెంట్ చేస్తావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.